నాకు మనను పునీతం చేయడానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నటువంటిది. ఈ సంవత్సరంలో 2 మూడాలు ఏర్పడ్డాయి. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం. జ్యేష్ఠ పౌర్ణిమ నుండి ఆషాఢ దశమి వరకు కూడా మూఢముంది. ఇక భాద్రపద మాసంలో కూడా మనకు ఎట్లా అయినా కానీ మంచి రోజులు కాదు. ఆశ్వీజ కార్తీక మాసాలు సంపూర్ణంగా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మార్గశిర మాసంలో ఏకాదశి నుంచి మళ్ళీ కూడా బహుళ ఏకాదశి మాఘమాసం వరకు కూడా, మాఘమాసం ఈ సంవత్సరం శుభకార్యాలు లేవు. ఫిబ్రవరిలో చివరిగా ముహూర్తాలు ఉండడానికి అవకాశం. 2 గ్రహణాలు ఉన్నాయి. 2 కూడా చంద్రగ్రహణాలే. ఒకటి రాహుగ్రస్తంగా, 2 కేతుగ్రస్తంగా. భాద్రపద మాసంలో 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు రోజున ఈ యొక్క చంద్రగ్రహం రాహుగ్రస్తంగా శతభిష నక్షత్రానికి, పూర్వాభాద్ర నక్షత్రానికి ఏర్పడుతూ ఉంది. ఇంకొకటి పాల్గొన మాసంలో పౌర్ణిమ రోజు కూడా పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఆ యొక్క గ్రహణం అనేటువంటిది సంవత్సర చివరి మాసంలో ఏర్పడుతూ ఉంది. మనము ఈ యొక్క పంచాంగ ఫలితాలు చూసేటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం అన్న వెంటనే మన యొక్క రాశుల గురించి వినేటువంటి ఆతృత ఎక్కువ ఉండేటువంటి స్థితి. మేషరాశి యొక్క ఫలితం: 2 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, 17 అవమానము. వీరికి ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశమే. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి పెట్టడం చాలా అవసరం. తృతీయంలో బృహస్పతి వచ్చి ఉంటారు కాబట్టి సోదరీ సోదరుల మధ్య మంచి సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఉన్నటువంటి స్థితి. దుర్గాదేవి యొక్క నామస్మరణతో చాలా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారు 2వది, 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ద్వితీయంలో బృహస్పతి మంచి స్థానంలోకి వస్తారు. అక్టోబర్, నవంబర్ తర్వాత బృహస్పతికి స్థిరచిత్తం అనేటువంటిది ఏర్పడి, అంతేకాకుండా ఏకాదశ స్థితి అయినటువంటి శనైశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం ఏర్పడడానికి అవకాశమే. ప్రజాపాలనలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీడియా రంగంతో చాలా జాగ్రత్త ఉండడం చాలా శ్రేష్టము. కనుకనే వీరు ఈ యొక్క సంవత్సరంలో చేయాల్సినటువంటిది గణపతి దూర్వాలతో గణపతికి ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. మిథున రాశి వారు 3వ రాశి, 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. వారికి బృహస్పతి ఆ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో ఒక 23 రోజుల పాటు వారి యొక్క సంచారం అనేటువంటిది కొనసాగినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ఫలితం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. ఆర్థిక సమస్యలు దూరం కావడానికి వీరు దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక 4వ రాశి 8 ఆదాయం, కర్కాటక రాశి. 8 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనీశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో
ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క